అంటే రాష్ట్ర బీజేపీ యూనిట్ కన్విన్స్ అయిందండి ఇది? మొదటి నుంచి మేము చెబుతానే ఉన్నాంగా. ఇప్పుడు మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు టెక్నికల్గా. ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఒక స్పెషల్ ప్యాకేజీ ప్రకటించండి అని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని కూడా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చెప్తానే ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ ప్యాకేజీ ఏదైతే మీరు చెప్తున్నారో మీ కేంద్ర నాయకత్వం, అంటే ప్రత్యేక హోదా కంటే మించినది అనేటటువంటిది మీరు చెప్పుకుంటున్నారు. డౌట్ ఏం అది లేదు, అది దాంట్లో correct అంటారా? డిస్ప్యూట్ కూడా లేదు, దాంట్లో డిస్ప్యూట్ కూడా లేదు. ప్రత్యేక హోదాకి మించిన ప్రయోజనాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయంట. ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ 60% 90% గ్రాంట్ ఇస్తారు. మీకు ఆ 40%, 30% దాని ఇప్పుడు 10% 90%, మామూలుగా అయితే 60% 40%. ఈ 30% గ్యాప్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్పాన్సర్డ్ స్కీమ్స్ రాష్ట్రం చేస్తుంది అని అంటే రాష్ట్రం నుంచి కూడా సమాధానం లేదు. సపోజ్ ఎంత కూడా అజ్యూమింగే ఓ 3000 crores అదనంగా బెనిఫిట్ రావచ్చు స్పెషల్ స్టేటస్ తీసుకున్నందువల్ల అనేది. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయని అంటే అది సపరేట్గా పెడితేనే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తప్ప స్పెషల్ స్టేటస్ అంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ బ్యాక్వర్డ్ ఏరియాస్లో పెడితే ఇస్తామని చెప్పేసి మీకు క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా అది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. కానీ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి సార్ మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ముఖ్యంగా వామపక్షాలు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి, ప్రజలని చైతన్యపరుస్తున్నాయి. ఈ అంశం ఇంకా సమస్య పోలేదు, ప్రజలు కన్విన్స్ కాలేదు అనేటువంటి అభిప్రాయం వాడుకున్నది. ఇంకా ప్రెషర్ పెంచుతూనే ఉన్నారు, అంటే మీ మీద కానివ్వండి, తెలుగుదేశం మీద కానివ్వండి. అంటే దాన్ని ఏ విధంగా చూడాలంటారు? రాష్ట్ర విభజన ఆగదు అని తెలిసి రాష్ట్ర విభజనకి అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకొని సమైకాంధ్ర ఉద్యమం పేరుతో ప్రజల్ని మోసం చేశారు. 2014లో ఈ రాష్ట్ర విభజన జరిగితే మనకి ఏం ప్యాకేజీ కావాలి అనేటువంటిది ఆ రోజున సమైక్యంగా అడుగుంటే ఇంతకన్నా మంచి ప్యాకేజీ ఆ రోజునే వచ్చిండేదేమో, తయారు చేసి ఉండేవాళ్ళేమో ఆ రోజున. అది ఆ పరిస్థితి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి కల్పించలేదు. ఇక్కడి నుంచి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు గొడవలు చేసి దాన్ని చేసి వాళ్ళేదో నోటుకు వచ్చింది మాట్లాడి చేసి పోయినారు. ఇవాళ కూడా ఉన్నటువంటి టెక్నికల్ పరిస్థితుల దృష్ట్యా స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి సాధ్యపడదు. స్పెషల్ స్టేటస్ కన్నా కూడా అదనంగా ఈ రాష్ట్రానికి ఒక ప్యాకేజీ ఇచ్చినప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి టెక్నికల్గా కుదరదని తెలిసి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు. ఈ రోజుకైనా నేను ఆ రాజకీయ పార్టీలకి ఏం చెప్తానంటే, వాస్తవాన్ని గుర్తించి మీరు ఈ ప్రత్యేక ప్యాకేజీలో స్పెషల్ స్టేటస్ ఇచ్చినందువల్ల ఏమున్నాయి, ప్రత్యేక ప్యాకేజీలో ఏముంది కాస్త స్టడీ చేసి ఇంకా ఈ రాష్ట్రానికి ఏం కావాలి అనేటువంటిది మీరు ఫైట్ చేయండి, తప్పు లేదు. తెచ్చుకోవటం అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా 10 రూపాయలు ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తున్నారు. ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తున్నారు. ప్రజల్ని తప్పుదావ పట్టించి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, అగ్రికల్చర్ పరంగా కానీ, ఎడ్యుకేషనల్ పరంగా కానీ, మీకు డిఫెన్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒక 2.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రాష్ట్రానికి రాలా. అన్ని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు కంబైన్డ్గా కలిసి ఫైట్ చేసి ఇంకా అదనంగా కావాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకా తెచ్చుకోవడం, ఎందుకంటే టెక్నికల్గా అది సాధ్యపడదు కాబట్టి. అంటే వాళ్ళ వెర్షన్ డిఫరెంట్గా ఉంది, బీజేపీ తెలుగుదేశం వెర్షన్ ఒక రకంగా ఉంది. ఒక బహిరంగ చర్చకి రమ్మని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. ఆ సవాల్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? బహిరంగ చర్చ కంటే వెంకయ్య నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్తానే ఉన్నారు కదా. వెంకయ్య నాయుడు గారు చాలా క్షుణ్ణంగా మీకు పబ్లిక్ మీటింగ్స్ పెట్టి ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి వీల్లేకపోయింది, స్పెషల్ స్టేటస్ ఇస్తే రాష్ట్రానికి ఎంత వస్తుంది, వాళ్ళ స్పెషల్ ప్యాకేజ్ వల్ల ఎంత వస్తుంది,
ఎంత కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేస్తుంది దగ్గర దగ్గర 2 లక్షల ఒక 2.5 సంవత్సరాల్లోనే 2,25,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రానికి ఇచ్చినారు. ఇట్ ఇస్ ఎ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఇంతటితో ఆగిపోయిందేం కాదు. ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మళ్ళీ ఇంకో 2.5 సంవత్సరాలు ఇంకా అదనంగా కావాల్సినవి కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగి తెచ్చుకోవచ్చు. అయిపోయిందేం కాదు దీనికి కావాల్సినది. అంటే ప్రధాని గారితో మీరు ఒక ప్రకటన చేయించవచ్చు కదా. నరేంద్ర మోడీ గారే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇట్లా ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాము కొన్ని పరిస్థితుల వల్ల, దాని బదులు ప్యాకేజీ మెరుగైనటువంటి ప్యాకేజీ ఇస్తున్నాం అనేటువంటిది ఆయనతో చెప్పించకుండా అరుణ్ జైట్లీ గారు చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఏం తప్పే ఉంది, ఎవరు చెప్తే ఉంది? అరుణ్ జైట్లీ గారు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, అరుణ్ జైట్లీ గారు చెప్తే ఏమైంది, నరేంద్ర మోడీ గారు చెప్తే ఏమైంది? గవర్నమెంట్ పరంగా వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ రేపు అరుణ్ జైట్లీ గారు వస్తున్నారు విజయవాడ, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. నేను ఇవాళ కూడా ఈ రాజకీయ పార్టీలు ఏదైతే ఇవాళ మళ్ళీ స్పెషల్ స్టేటస్ గురించి ఇంకా ఉద్యమం నడిపేటువంటి రాజకీయ పార్టీలు చెప్పేది ఏంటంటే, ఇంకా ప్రజల్ని మోసం చేయకుండా, మీ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా, రాష్ట్ర సమస్యలు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఈ రకంగా ప్రజల్ని మాత్రం మోసం చేయొద్దు, అనేది మీ ఎగ్జిస్టెన్స్ కోసం ప్రజల్ని తప్పుదావ పట్టించబాకండి అనేది మీ అప్పీల్ చేస్తాను. నేను అప్పీల్ చేస్తున్నాను. పార్టీ తరఫున కూడా అదే అటువంటి నా అప్పీల్ అంతే. నా వ్యక్తిగతంగా ఇటువంటి స్టాండ్ తీసుకోవటం వల్ల రాష్ట్రంలో బీజేపీ ఎదగటానికి అవరోధంగా ఉంటుందనేటువంటి భావన, అంటే అలాంటి అభిప్రాయం ఏం లేదంటారా? ఏముంది, ఇప్పుడు ప్రజలకి తప్పేం చేసాం? ప్రజలకి ఇంత చేస్తూ కూడా వీళ్ళు ప్రజల్ని మోసం చేసి ఇన్ని ప్రాజెక్ట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ప్రజల్ని నమ్మించడానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు ఇవాళ కాకపోతే రేపైనా నమ్ముతారు. నమ్మిన రోజున వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ రోజున ఇన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చినాము, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినాము, ఇంత ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. రెవెన్యూ లోటు ఈ 5 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 22,000 కోట్ల రూపాయలు 2015 నుంచి 2020 వరకు వచ్చే 5 సంవత్సరాల్లో రెవెన్యూ లోటు 22,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. 14-15 రెవెన్యూ లోటు దగ్గర దగ్గర ఇప్పటికీ 5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లోనేగా. ఎప్పుడైనా అంతే కదా. ఒక ప్లానింగ్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్. అంటే మీరు కరెక్ట్ చెప్తున్నారు. మీ పార్టీ కార్యకలాపాలు ఎప్పుడు జరిగినా కూడా, అంటే నాయకత్వం సెంట్రల్ లీడర్షిప్ వచ్చినప్పుడు రాష్ట్ర నాయకత్వం చాలా సాఫ్ట్గా వెళ్తుంది తెలుగుదేశం మీద. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలి అంటే హరిబాబు గారిని అధ్యక్ష పదవి నుంచి మార్చాలి, వేరే వాళ్ళని పెట్టాలి అనేటువంటిది కూడా వచ్చింది. ఒక దశలో సోము వీర్రాజు గారి పేరు కూడా చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తే దాన్ని వెంకయ్య నాయుడు గారు ఆపించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి మీ సమాధానం? సహజంగా ఒక పదవి కోసం ఒక రాజకీయ పార్టీలో కొంతమంది ఆశించటంలో తప్పు ఉంటుందని నేను అనుకోను.